హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇంకో బ్యాంగిల్ డిజైన్ చేయబోతున్నామండి. సో ఈ బ్యాంగిల్కి నేను 3 లేయర్స్ తీసుకున్నానండి. ఇందులో పర్ల్ చైన్ అండ్ 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కుందన్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ నేను బ్యాంగిల్ని గోల్డ్ థ్రెడ్తో ర్యాప్ చేసుకున్నాను. అండ్ దీంట్లో ఫస్ట్ లేయర్ వచ్చేసి నేను స్క్వేర్ షేప్ కుందన్స్ స్మాల్ సైజ్ తీసుకున్నానండి. సో ఇలాగా స్క్వేర్ షేప్ కుందన్స్ స్టిక్ చేసుకోవాలండి. ఈ బ్యాంగిల్కి వచ్చేసి అంటే ఒక్కొక్క లేయర్ కంప్లీట్ చేయకూడదండి. అంటే కొంచెం కొంచెం చేసుకోవాలి. అంటే కొంచెం కొంచెం పార్ట్స్ అంటే 3-4 పార్ట్స్గా డివైడ్ చేసుకొని చేయాలి. ఇలాగా స్క్వేర్ కుందన్ స్టిక్ చేసుకున్నాను. దాని తర్వాత ఇప్పుడు నేను పర్ల్ లేస్ స్టిక్ చేస్తానండి. ఆ పర్ల్ లేస్ కూడా పర్ల్స్ అంటే గ్యాప్ రాకుండా దగ్గరగా వచ్చేలా స్టిక్ చేసుకుంటాను. సో అంటే కంప్లీట్ స్క్వేర్ పెట్టేసి పెట్టుకోవచ్చు, కానీ మనకి అప్పుడు మూవ్ చేయడానికి ఉండదండి. ఒక లెవెల్లో అడ్జస్ట్ చేయడానికి ఈజీగా ఉండదు. కాబట్టి నేను కొంచెం కొంచెంగా తీసుకున్నాను. సో ఇలా పర్ల్ చైన్ని అడ్జస్ట్ చేస్తూ స్టిక్ చేసుకోవాలి. సో దట్ మనకి గ్యాప్ అనేది ఉండకుండా తర్వాత పర్ల్ చైన్ స్టిక్ చేసుకున్న తర్వాత నేను డ్రాప్ షేప్ కుందన్ స్టిక్ చేసుకుంటున్నానండి. సో మనం అంటే బోత్ సైడ్ స్క్వేర్ కూడా పెట్టుకోవచ్చు, బట్ నేను కింద లైన్లో స్క్వేర్ తీసుకుని పై లైన్లో డ్రాప్ షేప్ తీసుకుంటున్నాను. అండ్ కింద వైట్ తీసుకుని పైన యాంటిక్ కలర్లో వచ్చేలా తీసుకుంటాను. సో ఇలా చేసుకుంటే బ్యాంగిల్ ఏంటంటే ఏ కలర్కైనా వేసుకోవచ్చు. సో ఇలా కొంచెం కొంచెం పార్ట్స్ డివైడ్ చేసుకుని స్టిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందండి బ్యాంగిల్. సో ఇందులో అంటే శారీలో ఉన్న 2 కలర్స్, స్క్వేర్ ఒక కలర్ అండ్ డ్రాప్ షేప్ ఒక కలర్ తీసుకుని చేసుకోవచ్చు.